నీకంటే నేను ఎక్కువ నాకంటే నువ్వు ఎక్కువ అని ప్రూవ్ చేసుకునే విధానంలో చిన్నగా టంగ్ స్లిప్ అవుతూ ఉన్నారు. సో అది ఇంకా వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవ్వాల్సింది. ఎందుకంటే ఒకసారి ఆర్గ్యుమెంట్ వెళ్తున్నప్పుడు మర్చిపోతాం మనం ఒక పెద్ద నేషనల్ టెలివిజన్లో ఇట్లా పోర్ట్రే అంతెందుకు, నేను ఇన్ని కెమెరాలను ఇంత మాట్లాడి ఇంత చూసి ఇవన్నీ జరిగి ఇంత వెళ్ళి ఈ 3 వారాలను వెళ్ళిన నేనే బయటకు వచ్చినాక కొన్ని ప్రోమోలు చూసి నీ అమ్మ ఏందో ఎట్లా కట్ చేస్తారా అని అనిపించింది నాకు కొన్ని చూసి. సో మనం అసలు జడ్జి చేయలేం బయటకు ఏమొస్తున్నాయి అన్నది. కానీ మాకు ఆ కాన్షియస్నెస్ ఉన్నా కూడా పట్టించుకోలేము ఒక్కొక్క స్టేజ్లో. ఎందుకంటే ప్రతిసారి కెమెరా ఉందని మాట్లాడలేము, ఏదో ఒక టైంలో టంగ్ స్లిప్ అవుతాం, కామన్ అది 24 అవర్స్లో. సో కొన్ని జరుగుతున్నాయి. నిన్న ఏమైందంటే మీరు చూసినారన్నా? చూడలేదు బయటకు వచ్చినప్పుడు చూడలే. ఓకే, నిన్న జరిగిన ఎపిసోడ్లో నామినేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు సోనియా వచ్చి యష్మితో అంటది ఏదో సంథింగ్, నువ్వు చూడు, నువ్వు కంప్లీట్గా నేను చూస్తాను, సంథింగ్ చూడడం గురించి డిస్కషన్ వచ్చేటప్పుడు సోనియా అంటుంది నువ్వు పృథ్వీని నిఖిల్ని తప్ప ఇంకేం చూడవా అన్నట్టు. అంటే అది తన ఇంటెన్షన్ ఏంటో తెలియదు కానీ బయటికి ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది అన్న. అవునవును, కొన్ని అయితే నిజంగా కూడా హానెస్ట్లీ కొన్ని మీమ్స్ చూసి నేను షాక్ అయినా, ఇంత ఆక్వర్డ్గా వచ్చినాయి ఏంది అని. సో వాటికి ఏం రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమవుతలేదు నాకంటే. అంటే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకు కూడా తెలియదు బయట ఏమవుతుందో. ఆ మీమ్స్ చాలామంది నా ఫ్యామిలీ ఏమనుకుంటారు బయటకి ఎట్టా ప్రొజెక్ట్ అవుతుంది అన్న ఒక భయంలోనే ఉన్నారు. కానీ ఈ మీమ్ పేజీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, అది ఇంకా మర్చిపోయారు జనాలు. అవి కొన్ని రీల్స్ కొన్ని చూసి నేను నవ్వుకున్నా, మామూలుగా నవ్వుకున్నా, కొన్ని నవ్వుకున్నా, కొన్ని బాధపడ్డా కూడా. 24 అవర్స్లో ఒక 1 అవర్ని కట్ చేసి క్రిస్ప్గా బయటకు రిలీజ్ చేసి వదులుతారు. ఆ 1 అవర్లో ఎవడు హీరో అయితే తెలియదు, ఎవడు నెగిటివ్ అయితే తెలియదు. ఇప్పుడు నా జరిగిన ఈ 3 వారాలలోనే నన్ను ఒక్కొక్క క్వశ్చన్ ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి ముందు జరిగింది, దాని తర్వాత జరిగింది అన్నీ నేను చెప్తా ఉంటే ఇవన్నీ మాకు రాలేదురా అంటున్నారు. నేనున్న 3 వారాలనే రావట్లేదురా అంటే ఇంకా నెక్స్ట్ ఉన్న పరిస్థితి ఏందో నాకు అర్థమైంది. ఇంకా గేమ్ చాలా కాంప్లికేట్ అవుతుంది, ముందు వెళ్తా ఉంటే ఇంకా పెద్దగా అవుతుంది. కొత్త కంటెస్టెంట్లు వస్తారు, అది పెద్ద రప్చర్ అవుతుంది ఇంకా ముందుకు వెళ్ళినాక. అది ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మేము పేరు కూడా వినబడుతుంది అన్న, మళ్ళీ పిలుస్తారేమో కొంచెం టఫ్ క్యాండిడేట్స్ అన్నారా? ఎవరన్నారు? నేను మొన్న ఎవరోగానే అన్నారన్న, నేను అదే నీకులే వీడియో చూసాను నేను. అబ్బాయి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇవ్వచ్చు అంటున్నారు. ఏమో లాస్ట్ ఇయర్ అలీ రజా కూడా అట్లనే బయటకు వచ్చి మళ్ళీ రతిక కూడా బయటకు వచ్చింది. వచ్చి వెళ్ళారు తెలుసు, అప్రోచ్ కాలేదు. ఎందుకంటే నాకు అప్రోచ్ అంటే డెఫినెట్గా నేను తర్వాతనే ఇంటర్వ్యూస్ ఇస్తా అని చెప్పాడు. నాకైతే ఎవరు అప్రోచ్ కాలేదు ఇప్పుడు వరకు. ఓకే, ఇంకా బెటర్గానే మీ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి పిలిస్తే మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు ఎట్లున్నానో అట్లే ఆడతాడు బ్రో. నాకు ఒక 2 రిమార్క్స్ వస్తున్నాయి, ఏంటంటే వీడు బిగ్ బాస్ అంటాడా అని కొన్ని మాట్లాడారు. కానీ వాడికి తెలియంది ఏంటంటే చాలా మంది నాకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ప్రీవియస్ కంటెస్టెంట్, ప్రీవియస్ సీజన్లలో. కానీ ఎవరికి రెడ్ కార్డు కాదు అసలు, ఎవరికి వార్నింగ్ కూడా రానప్పుడు నాకు వార్నింగ్ వస్తుందని ఎందుకు అనుకుంటా, దాన్ని పట్టించుకుంటారని నేను ఎందుకు అనుకుంటా. సో నాకు అట్లీస్ట్ వార్నింగ్ వస్తే నేను ఎందుకు మాట్లాడతాను. వార్నింగ్ నీకు వచ్చిన తర్వాత కూడా నన్ను ఎందుకు నేను డిఫేమ్ చేసుకోవాలనుకుంటా. డెఫినెట్గా నేను సైలెంట్గా ఉంటా, డెఫినెట్గా కట్ చేసుకుంటా. నేను అసలు ఆ టాపికే మాట్లాడకుండా ఉంటా. మిగతాది మాత్రం నేను ఎట్లున్నా అట్లే ఉంటా. కానీ కొన్ని ఎగ్ టాస్క్లో ఏదైతే జరిగిందో అవి కొన్ని పర్సనల్గా జరిగినాయి. కొన్ని నేను ఆపోజిట్ టీం వాళ్ళని చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇంతకుముందు వేరేలాగా మాట్లాడి ఇప్పుడు మాత్రం వాళ్ళ సైడ్ స్ట్రెంగ్త్ ఉందని వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒరిజినలా ఫేక్ అని నాకు వాళ్ళ మీద కోపం వచ్చి నేను గేమ్ ఆడడం ఆపేసిన. సో దానివల్ల నేను గేమ్ ఆడలేదన్న ఒక అది కూడా వచ్చింది. సో ఈసారి డెఫినెట్గా వెళ్తే ఆ గేమ్ నేను ఆడి చూపిస్తా, ఏ గేమ్ వచ్చినా కూడా ఇది డెఫినెట్గా మాట్లాడకుండా ఉంటా. కానీ నేను ఇంతకుముందు ఎట్లా ఉన్నా 3 వారాలు అదే నేను ఉంటా, కానీ గేమ్ పరంగా ఇంకా డబుల్గా ఆడతా. నాగార్జున గారు అన్నారు కదన్న, బిగ్ బాస్ అనేది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏ విధంగా బిగ్ బాస్ ఉపయోగపడింది? యాక్చువల్గా ఉన్నంత వరకు అయితే 11 మంది ఎవడు నేను బయటకు వెళ్ళడానికి రెడీగా లేరు. ఆ 11 మంది నా గురించి నాకు సార్ రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా నా పర్సనాలిటీ ప్రకారం అందరూ నన్ను ఇష్టపడ్డారు. కొన్ని పదాలు పాపం తెలియకుండా వాళ్ళే అన్నారు, సార్ ఆయనతో పాటు మేము కూడా చాలా మాటలు అన్నాం, సో ఫర్గివ్ అస్, వదిలేయండి అని కూడా వాళ్ళు మాట్లాడారు. సో అదొక్కటి ఏంటి అని అంటే నాకు తెలియక చేసింది. సో ఒకవేళ అట్లాంటి ఏమన్నా ఉంటే ఈసారి నుంచి నా కాన్షియస్లో ఏమన్నా వస్తే, అంటే వేరేవాడు మాట్లాడుతున్నప్పుడు నేను వార్న్ చేస్తా, అరే వద్దు, ఒకవేళ వాళ్ళకి నచ్చపోతే ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు వార్న్ చేయలే. అంటే ఆదిత్య ఏదో చెప్పినట్టున్నారు, అబ్బాయి యు ఆర్ క్వశ్చనింగ్ హిమ్ అన్నట్టు, మధ్యలో క్వశ్చనింగ్ అని అన్నాడు. సో క్వశ్చన్ చేస్తా అన్నా, నేను క్వశ్చన్ చేయకుండా ఎట్లుంటా అని అన్నా. అంతేగాని నువ్వు రాంగ్గా మాట్లాడుతున్నావు అని ఆయన ఎప్పుడు అనలే. ఎప్పుడు అన్నాడు? సాటర్డే ఎపిసోడ్ ముందు రోజు అన్నాడు, అన్న నెగిటివ్ వెళ్తున్నావు అబ్బాయి అని. అదే రోజు ఆదిత్య అన్న కూర్చున్నప్పుడు క్యాజువల్గా ఎవరన్నా టాప్ 5 అంటే నబీల్, అభయ్ అని ఆయననే అన్నాడు. అభయ్, నబీల్,
నిఖిల్, సీత, ఇంకోటి ఏదో పేరు చెప్పిండు. సో టాప్ 5 అనుకున్న అతనే ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చి సోఫాలా ఇది ఇట్లా నెగిటివ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు అన్నాడు యు ఆర్ ఇన్ డేంజర్ అని. నువ్వు కాదన్నా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో, నేనే అయిపోయినా. అవును, ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే నేను నా మిస్టేక్ ఏందో తెలుస్తుంది. డెఫినెట్గా నాతో పాటు ఇంకో 11 మంది అది రిపీట్ చేయకుండా నేను వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది, అట్లీస్ట్ ఇది మిస్టేక్స్ రా అని. అండ్ నేను కూడా రిపీట్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు మాట్లాడినా, నన్ను ఎప్పుడైతే పిలవలేదో నేను చెప్పేసిన నేను వెళ్ళిపోతున్నా, ప్రిపేర్ అయిపోండి. ఎలాంటి గేమ్ అంటే అన్న వెళ్ళిపోమని నామినేట్ చేసిన వాళ్ళు మీరు వెళ్ళిపోతుంటే ఏడుస్తారు. ఎగ్జాక్ట్లీ, అది పాయింట్ ఏమున్నది అంటే వెళ్ళిపోమని చెప్పి వాళ్ళే నామినేట్ చేస్తారు, మీరు వెళ్ళిపోతుంటే ప్లీజ్ సార్ ఉండండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అవును అవును అవును. ఇట్లాంటివన్నీ కూడా ఈ